ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ప్రార్థన చేసినావు. దేవునికి స్తోత్రం. తర్వాత నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా సహాయం చేయమా. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిలో పాపం చేసి ఉన్నాను. తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నేను ఎంత పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. నా దేవునికి విజ్ఞాపన చేయుచు ఉంటిని. దేవునికి స్తోత్రం. నా పాపములు, నా ప్రజల యొక్క పాపములు, నా కుటుంబీకుల పాపాలు ఒప్పుకోవడం అంటే ప్రభు తప్పు చేసినాయో క్షమించు అని మనము ప్రార్థన చేయడం కాదు, కానీ మన దేశం యొక్క పాపాలు, మన కుటుంబం యొక్క పాపాలు, మన ప్రాంతం యొక్క పాపాలు మనం ఎలా ఒప్పుకోవాలంటే అవి మన మీద వేసుకుని ఒప్పుకోవాలి. దానియేలు గ్రంథం అని ఒకసారి చదవమ్మా. దానియేలు గ్రంథము నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు 9వ అధ్యాయం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు ఉంటిని. నా దేవునికి విజ్ఞాపన చేయుచు ఉంటిని. ఒక్క మాట చదువు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును. వినండి, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. నా కోపమును వారి మీద కుమ్మరించాలి. ఒక్కడు దేశమును పాడు చేయకున్నట్లుగా ఒక్కడు ఏమందమ్మా, దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఎవరన్నా ఉంటే ఈ దేశం మీద ఉగ్రత రాకుండా నేను కాపాడుతాను. జాగ్రత్తగా వినండి చెప్పే మాటలు. ప్రార్థన అంటే ఎలా చేయాలంటే, సరిగా ప్రార్థన చేయకే మన పాపాలు ఒప్పుకోలేక మన కుటుంబాల్లో మన బిడ్డలు పడైపోతున్నారు. మన కుటుంబాల్లో మన బిడ్డలు రక్షణ పొందకుండా కొద్ది కూడాను మళ్ళా లోకంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయడం తెలియట్లా. పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, బాప్తిజం పొందాం, రక్షణ పొందాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మనకి తగ్గింది ఏంటంటే ప్రార్థన తగ్గింది. ప్రార్థన ఎలా చేయాలంటే, ఉదాహరణకి నా కొడుకు పాపం చేస్తున్నాడు, తాగుతున్నాడు, భయంకరంగా బూతులు తిడుతున్నాడు, వాడు అక్రమాలు చేస్తా ఉన్నాడు, వాడు రక్షణ పొందట్లేదు. నేను ఎలా చేయాలి వాటి గురించి బాగుపడితే ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రభువా
నా బిడ్డ పాపాలు నా మీద వేసుకుంటున్నాను నాయన. వాడు త్రాగుతున్నాడు కనుక ఆ త్రాగుడు నాదిగా స్వీకరించి అయినా నా కుమారుని విడిపించు ప్రభువా. వాడు తప్పులు చేస్తున్నాడు అయ్యా, తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నా. ఇది యోగు గారు చేసేవాడు. ప్రతి ఒక్క బిడ్డను తీసుకొచ్చి ఉదయకాలమననే వారి నిమిత్తం బలిపీఠము కట్టి ఒక్కొక్కరి పాపము నిమిత్తము బలి చెల్లించేవాడు. నీ బిడ్డలు బాగుపడాలి అంటే, నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు రక్షించబడాలంటే వారి పాపాలు నీ మీద వేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేయాలి. ఇది సంఘాల్లో జరగటంలా. ఇది జరిగిన దినాన కుటుంబాలన్నీ రక్షించబడతాయి. రక్షణ పొందిన వారు రక్షించబడతారు. వెనక్కి జారిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. నీకు భారం ఉంటే ఏం భారమో రాకడ వచ్చేస్తామని రక్షించబడ్డారు, లోకంలో కలిసిపోయారు, ప్రభు వచ్చేస్తా ఉన్నాడు. ఇటు చూసిన భయంకరమైన పరిస్థితులు, దేశాలు రాష్ట్రాలు కొట్టుకుపోతున్నాయి. భయంకర యుద్ధంలో కుటుంబాలు బిడ్డలు అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు, శవాలైపోతా ఉన్నారు. భారం లేదు మనకి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారండి? నరకంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. బతికుండా మనం తింటున్నాము, ఏదో ప్రార్థన చేస్తున్నాము, నామకార్థంగా వస్తున్నాం, మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. నీకు కన్నీరు లేదు. నా భర్త రక్షించబడకుండా చచ్చిపోయాడు, నరకంలో ఏడుస్తున్నాడు, నీకేం బాధ లేదు. నీ బిడ్డ రక్షించబడకుండానే లోకంలో భయంకరంగా పాడైపోతున్నాడు, నీ కళ్ళమంటే నీళ్లు రావు. నీ భర్త పాపం, నీ బిడ్డ పాపం, నీ సహోదరుల పాపం, దేవుడు నేర్పిన వారి పాపం మన మీద తీసుకుని ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ప్రభు రక్తం మీ ముందున్నది, ప్రభు శరీరం మీ ముందున్నది. నా ప్రభు రక్తము, నా ప్రభు శరీరము ఆ పాపాలన్నింటినీ స్వీకరించి ఆయన నీతిని, ఆయన వెలుగుని ఆయన బయలుపరుస్తాడు. ఎవరి కోసం నిజంగా భారంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఏడ్చావో వారి నీతిమంతులుగా తిరిగి దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. ఇది జరగాలి సంఘాల్లో. ఇది జరగటంలా. ప్రార్థన అనేది లేకుండా పోతుంది సంఘంలో. కన్నీటి ప్రార్థన లేదు. పాపంతో నిజంగా ఒప్పుకొని ఏడ్చి తప్పు చేసేనయ్యా మనస్ఫూర్తిగా చెప్పేటువంటి ప్రార్థన లేవు. కొద్ది సమయము నీ కుటుంబంలో ఎవరు రక్షించవు, కనీసం నీ కుటుంబంలో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. 2 బొట్లు కన్నీరు విడుచాలి. ప్రతి కన్నీటి బొట్టుకి జవాబు ఉంటుంది. ఎందుకంటే ఆ కన్నీరు నీ హృదయం విరిగితేనే వస్తుంది. నా బిడ్డను నశించిపోతున్నాడు అయ్యా, వాడు అమాయకుడు అయ్యా, వాడికి తెలియదయ్యా, భయంకరంగా ఉన్నాయా, వాడి అవయవాలు పాడైపోతున్నాయి, వాడు చచ్చిపోతాడయ్యా, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడయ్యా. ఇది నీకు తెలిస్తే నీ కళ్ళంటే నీళ్ళు రావా? కొంచెంసేపు నీ కుటుంబంలో, నీ తల్లి కుటుంబంలో, నీ అత్తమామల కుటుంబంలో ఎంతమంది రక్షించబడలేదు, వారి కోసం ఒక 10 నిమిషాలు మీరు నిజంగా ప్రార్థన చేయండి. ఈ నేల తడవాలి, మీ హృదయాలు నలగాలి, మీ హృదయాలు విరగాలి. అలా ప్రార్థన చేసిన తర్వాత కొద్ది సమయం వాక్యం చెప్తాను. ప్రార్థన చేయండి. అందరూ చేయండి.